క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా జపమాల మాత మహోత్సవాన్ని కొనియాడుకుంటున్నటువంటి మీ విచారణ గురువులు బెర్నార్డ్ ఫాదర్ గారికి, ఇక్కడ చేరినటువంటి గురువుల తరపున మీ అందరికీ కూడా ఈ జపమాల మాత పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషంగా కొట్టండి. ప్రియులారా, మరియ మాతని జపమాల మాతగా మీరందరూ కూడా ఆ మరియ తల్లి యొక్క పతాకాన్ని మోసుకొని వచ్చారు. మరియ తల్లి దివ్య స్వరూపాన్ని ఊరేగించుకుంటూ వచ్చారు. చాలా గొప్ప సంప్రదాయాలు, మరియ తల్లిని గౌరవించుకునే సంప్రదాయాలు. ఆ వెలంకని మాత యొక్క దివ్య స్వరూపాన్ని చూశాను. ఆరోగ్యమాతగా కొనియాడుతుండగా ఆ మరియ తల్లి దేవుని యొక్క తల్లి. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, అసలు మరియ తల్లి అంత గొప్పగా దేవుని తల్లిగా ఎలా మారింది అంటే, పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఏమంటారంటే, మరియ మాత తన పట్టుదల కలిగినటువంటి విధేయత ద్వారా దేవునికి, క్రీస్తు రాకడకి ద్వారమయ్యిందట. ప్రియులారా, ఈ రోజున మనందరము కూడా ప్రియులారా ఆ మరియ తల్లిలో ఉన్నటువంటి ఆ పట్టుదల కలిగిన విధేయత మనము కూడా దేవునికి చూపించాలి. మనందరం కూడా ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా? మీరందరూ బాగా వింటారు కదా. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు, ఎవరు తలలోపట్ల అట్టుంది లోకం. వాళ్ళెందుకు వినేది? చిన్న పిల్లోడిని తీసుకోండి, వాడికి ఫోన్ ఇస్తేనే నీ మాట వింటాడు, ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు. అవునా కాదా? నిజం చెప్పండి. అట్టుంది. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇస్తేనే మన మాట వింటారు. అట్టుంది. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథములో మరియ తల్లి జీవితంలో విధేయత పెద్దపీట వేసుకుంది. మరియ మాత ఇదిగో దేవునికి తల్లిగా ఏ విధముగా మారింది అంటే, తన యొక్క పరిపూర్ణమైన విధేయత ద్వారా. పునీత అగస్తీను గారు ఏమంటారంటే, ప్రియులారా, ఆది ఏవా అయినటువంటి ఆ మొదటి తల్లి తన అవిధేయత ద్వారా ఈ లోకములోనికి దేవుని యొక్క శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని తీసుకొని వస్తే, రెండవ ఏవైనటువంటి మరియ తల్లి తన విధేయత ద్వారా ఈ లోకానికి లోకరక్షకుని, రక్షణని, అదేవిధంగా దేవుని యొక్క కృపని మోసుకొని వచ్చింది. మొదటి ఏవా తన యొక్క విధేయత ద్వారా ఈ లోకములోనికి శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని తీసుకొని వస్తే, రెండవ ఏవనంటే మరియ తల్లి తన విధేయత దేవునికి చూపించిన విధేయత ద్వారా ఈ లోకములోనికి లోక రక్షకుని, రక్షణను, కృపను తీసుకొని వచ్చిందట. పిల్లారా, ఆ మరియ తల్లిని మనము ఇదిగో ఈ రోజున జపమాల మాతగా కొనియాడుతూ ఉన్నాం. ఒక గ్రామంలో ఒక కుర్రోడు ఉన్నాడు. వాడికి బాగా కరాటే అంటే బాగా ఇష్టం. ఏంటిది? కరాటే అంటే బాగా ఇష్టం. వాళ్ళ అమ్మని, నాన్నని అడిగాడు, మమ్మీ, డాడీ, ఐ వాంట్ టు లెర్న్ కరాటే. కరాటే తెలుసు కదా. వాళ్ళు ఈ కుర్రోడ్ని చూసి, నువ్వెలా నేర్చుకుంటావురా, నీకెలా కుదురుద్దురా, సొంత తల్లిదండ్రి, నువ్వు పనికిరా కరాటేకి అంటే, ఎందుకమ్మా, ఎందుకు పనికిరాను అంటే, ఆ కుర్రవాడికి ఒక సమస్య ఉంది. ఆ కుర్రవాడికి ఒక్క చెయ్యి ఉంది, రెండవ చెయ్యి లేదు. తల్లిదండ్రి చెప్పారు, ఏమనండి, నువ్వు పనికిరావురా కరాటేకి, నువ్వు పనికిరావన్నారు. కుర్రవాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక గురువుగారు, ఆ ప్రాంతంలో కరాటే నేర్పించే ఒక గురువుగారు, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువా నేను కరాటే నేర్చుకుంటా నీ దగ్గర అన్నాడు. అతను చూసి ఒక్కసారిగా పక్కున నవ్వి, 2 చేతులు బాగున్న వాళ్ళకే ఇది అంత సాధ్యం కాదు, నీకేడ సాధ్యం, వెళ్ళరా వెళ్ళిపో అన్నాడు. కుర్రవాడు గదిలో నుంచి బయటికి వచ్చాడు. అక్కడ నిలబడ్డాడు. ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది. నిన్న వర్షం కురిసినట్లే వర్షం లంకించుకుంది రాత్రిపూట. ఆ కుర్రవాడు వర్షములో అదేవిధంగా నిలబడి ఉన్నాడు ఆ తలుపులు ఎదురుగా. అర్ధరాత్రి ఈ కరాటే మాస్టర్ ఒకసారి లేచి నిలబడ్డాడు. లేచి చూసేసరికి ఆ కుర్రవాడు అలానే నిలబడి ఉన్నాడు, కదలట్లా. తెల్లవారింది,
4 అయింది, 5 అయింది. ఆ కుర్రవాడిలో ఉన్న పట్టుదల చూసి ఈ గురువు గారికి ఆశ్చర్యం వేసి లోపలికి తీసుకొని వచ్చి ఒక టవల్ ఇచ్చి కొంచెం భోజనం పెట్టి, ముందు భోంచేరా బాబు, నీ పట్టుదలను చూసి చచ్చిపోతున్నా నేను అన్నాడు. ఆ కుర్రవాడు వచ్చాడు, నీకేం కావాలి? నా కరాటే కావాలి. కుదరదరా నీకు, 2 చేతులు ఉంటేనే దీన్ని చేయటం కష్టం, ఒక చేతోటి కరాటే చేయటం కష్టం రా బాబు అన్నాడు. లేదండి నేను నేర్చుకుంటానండి అన్నాడు. సరే, ఆ కుర్రవాడి యొక్క పట్టుదల చూసి ఈ గురువు గారి పిల్లారా ఆ కుర్రవాడికి ఒక పొజిషన్, ఒక ఏమంటారండి దాన్ని, ఒక యాంగిల్లో ఏమంటారు, ఒక కిక్ ఏమంటారండి కరాటేలో, ఒక ఏమంటారు దాన్ని, ఒక కొట్టే విధానాన్ని, ఒక ఆర్ట్ని నేర్పించారు, ఒక కిక్ని నేర్పించాడు. నేర్పించిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయరా బాబు అన్నాడు. ఒకరోజు అయిపోయింది, ఇక దాన్నే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు ఈ ఒంటి చేత్తోటి కుర్రవాడు. ఒకరోజు అయిపోయింది, గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువా ఇవాళంతా అదే ప్రాక్టీస్ చేశా గురువా, తెల్లారింది, నిన్న ఏదైతే చెప్పానో అదే ప్రాక్టీస్ చేయరా అన్నాడు. ఇతనికి కొంచెం కోపం వచ్చింది. గురువా నిన్న రోజంతా ప్రాక్టీస్ చేయమన్నావు, మళ్ళీ ఇదే ప్రాక్టీస్ చేయమంటున్నావు అంటే, నువ్వు నేర్చుకోవాలనుందా? నీకు నేర్చుకోవాలనుందయ్యా, అయితే నేను చెప్పింది చెయ్యి, వెళ్ళి ప్రాక్టీస్ చేయి అన్నాడు. మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు. సాయంత్రానికి వచ్చాడు, గురువా ఇవాళంతా ప్రాక్టీస్ చేశా, సరే రేపొద్దున గలువు అన్నాడు. మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ అన్నాడు, గురువా నేను నిన్నంతా ప్రాక్టీస్ చేశా, కొత్తది ఏదన్నా, కొత్త యాంగిల్ ఏదన్నా, కొత్త కిక్ ఏదన్నా నేర్పించు అన్నాడు. అనేసరికి అతను అన్నాడు, నిన్న చెప్పింది మొన్న చెప్పింది మళ్ళీ ప్రాక్టీస్ చేయపో అన్నాడు. ఆ విధంగా వారం అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. వీడిలో అసహనం పెరిగిపోతుంది. ఒకరోజు వచ్చాడు, గురువుగారి దగ్గర ఎదుగు నిలబడ్డాడు. గురువా నీకు నేర్పించడం ఇష్టం లేకపోతే, నేను చేతగాని వాడిని అనుకుంటే నన్ను పంపించాయి, ఎందుకంటే అవమానిస్తావు నన్ను, నువ్వు రోజు అదే నేర్పిస్తావా? పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అన్నట్లుగా. ఇదిగో నువ్వేదన్నా కానీ, ఇదిగో నేర్పించాలంటే నేర్పించు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పి వెళ్ళిపోతా కానీ ఇటు నన్ను అవమానించమాకన్నాడు. నీకు నేర్చుకోవాలనుందా చెప్పు, నీకు నేర్చుకోవాలనుంది, వెళ్ళి ప్రాక్టీస్ చేయిపో. 6 నెలలు అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది. అదే ఒకటే కిక్ అన్నమాట, ఒకటే యాంగిల్, ఒకటే పట్టు. ఏంటండి, ఒకటే పట్టు నేర్పిస్తున్నాడు, ఇంకేమి నేర్పించట్లేదు తనకి. నేర్చుకున్నాడు. సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ గ్రామంలో కరాటే పోటీలు జరిగాయి. జాగ్రత్తగా వినండి పిల్లారా, వాళ్ళ గ్రామంలో ఏం జరిగాయి? కరాటే పోటీలు. ఆ చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చారండి. ఇతను కూడా పాల్గొన్నాడు. గురువుగారు అన్నాడు, నువ్వు కూడా పాల్గొరు. అమ్మో వాళ్ళందరూ 2 చేతులు ఉన్నోళ్ళండి, నేనెలా పోరాడతాను, నువ్వు పాల్గో, నీకెందుకు అన్నాడు. 1వ రౌండ్ అయిపోయింది, కొట్టేశాడు. ఇతను అనుకున్నాడు అతనంత అపోనెంట్ ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ పార్ట్నర్, ఎదుటివాడు అంత గెట్టోడు కాదు కాబట్టి నేను గెలిచాను అనుకున్నాడు. ఈ చెయ్యలేనటువంటి కుర్రాడు. ఒకళ్ళని బీట్ చేశాడు, 2ని బీట్ చేశాడు, ఫైనల్స్కి వచ్చాడు. ఆఖరికి ఫైనల్స్కి వచ్చేసాడు. తన్ను తానే నమ్మలేకపోతున్నాడు. ఈసారి ఫైనల్స్కి వచ్చినటువంటి వాడు మామూలుడుగా దున్నపోతులాగా ఉన్నాడు. బాగా గట్టిగా 6 అడుగుల ఆజానుబాహుడు, మీ మాస్టర్ లాగా. అంటే మీరు మంచిగా చెప్తున్నానండి, పాజిటివ్గా. తీసేసేయండి, ఆ దున్నపోతు తీసేయండి, మంచిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా బలంగా దృఢంగా ఉన్నాడు. అతన్ని చూసి ఇతను సగం చచ్చిపోయాడు. గురువుగారి దగ్గరికి వచ్చి, గురువా వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, నేను ఎందుకో డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నా. ఏమైపోదాం అనుకుంటాడు? వదిలిపెడదాం అనుకుంటున్నా, వాడికి ఇచ్చేద్దాం అనుకున్నా. లేదు, నువ్వు కలబడన్నాడు, నువ్వు కరాటే చేయి అన్నాడు. గురువా నాకు నువ్వు ఒక్కటే ఒక్క ఆర్ట్ నేర్పించావు, ఒక్కటే ఒక్క కిక్ నేర్పించావు, ఒక్కటే ఒక్క యాంగిల్ నేర్పించావు. ఇంతమంది లక్షల మంది ఇదిగో ఇక్కడ ఉన్న సమయంలో నన్ను అవమానం పాలు చేయాలనుకుంటున్నావేంటి, నేను చచ్చిపోతే చూద్దాం అనుకుంటున్నావేంటి, వాడు నన్ను ఆ కరాటేలో చంపేస్తే. లేదురా నువ్వు వెళ్ళి ఆడు, నీకెందుకు అన్నాడు. నువ్వు వెళ్ళి ఆడు, నీకెందుకు అన్నాడు. వెళ్ళాడు, ఆట మొదలుపెట్టాడు. ఆ ఎదుటివాడు ఒకసారి పడేశాడు, 2 సార్లు పడేశాడు, 3వసారి పడేశాడు. ఇతనికి తెలిసింది ఒకే ఒక కిక్. ఇక లేచి నిలబడ్డాడు, గురువుగారిని తలంచుకున్నాడు, లేచి ఒక్కటే ఒక కిక్ కొట్టాడు. ఎదుటివాడు దెబ్బగా పడిపోయాడు, లేవకుండా పడిపోయాడు. ఆశ్చర్యపోయాడు ఇతను, నేనేనా కొట్టింది? వెంటనే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మారుమోగిపోయేటట్టుగా అరిశారు. ఈ కుర్రవాడి పేరు చెప్పి చప్పట్లు కొట్టారు. ఈ కుర్రవాడిని పేరు చెప్పి చప్పట్లు కొట్టారు, హీరోగా కొనియాడారు. వచ్చి ఈ కుర్రవాడు గురువుగారి ముందు మోకాళ్ళ మీద ఉండి ఆయన పాదాల మీద పడి ఏడ్చుకుంటా, గురువుగారండి ఏం మహత్యం చేశారండి, ఎందుకు పనికిరానటువంటి వాడిని
నన్ను ఛాంపియన్గా నిలబెట్టారు. ఎలా నిలబెట్టారు? ఛాంపియన్గా నిలబెట్టారు. ఏంటి అంటే అప్పుడు గురువు గారు మర్మాన్ని చెప్పాడంటండి. ఏమిటి అంటే, అరే గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఈ కిక్కును కొట్టగలిగినటువంటి వాడు నువ్వొక్కడవే. నిన్ను మించినటువంటి వాడు మరొకడు లేడు. నిన్ను గెలవాలి అంటే, ఈ పట్టులో నిన్ను గెలవాలి అంటే వాడు నీ ఎడం చేతిని పట్టుకొని నేను కింద పడేయాలి, కానీ నీకు అది చెయ్యలేదు. అర్థమవుతుందా? నిన్ను పడేయాలి అంటే ఎదుటోడు, ఈ కిక్కుని నీ మీద గెలవాలి అంటే, ఈ టెక్నిక్ నీ మీద గెలవాలి అంటే గుర్తుపెట్టుకో, నీ ఎడం చేతిని పట్టుకుంటేనే వాడు నిన్ను కింద పడేయగలడు, కానీ నీకు ఆ చెయ్యి వాడికి అవకాశం లేదు. కాబట్టి నీకు ఏదైతే ఉపయోగపడుద్దో ఆ ఒక్క కిక్కినే నీకు నేర్పించా. నిన్నెవ్వడు కూడా ఈ ప్రపంచంలో గెలవలేడు. అసలు నాకే ఎందుకు నేర్పించావు గురువు గారు అని అంటే, లేదురా, నేను నీకు నేర్పించినా నువ్వు పట్టుదలతో విధేయతగా నేర్చుకున్నావు చూడు. ఎలా నేర్చుకున్నాడండి? విధేయతతో. విడిచిపెట్టకుండా నేర్చుకున్నావు చూడు. నా మాట మీద గౌరవాంశం నుంచి నేర్చుకున్నావు చూడు, అది నిన్ను ఇంతటి స్థాయికి తీసుకుని వచ్చిందిరా అని చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ గురువు గారు దేవుడైతే దేవుని యొక్క చిత్తానికి లోబడి విధేయతగా ఆయనకి తల వంచి ఆయన చెయ్యమన్న ప్రతి కార్యాన్ని చేసింది మరియమాత. కాబట్టే ఈ రోజున ఆ కుర్రవాడు ఏ విధంగా ఆ గ్రామంలో పరిసర ప్రాంతాలలో ఛాంపియన్గా వెలుగొందాడో, ఈ రోజున మరియ తల్లి ప్రియులారా దేవునికి పట్టుదల కలిగి విధేయతతో జీవించింది. కాబట్టి ఆ మరియమాత ఈ రోజున స్త్రీలందరిలో కూడా ధన్యురాలుగా వెలుగొందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము ఈరోజు మనం చదువుకున్న వాక్యాన్ని ఒకసారి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పం. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట్ట నిజమేనా అని స్త్రీని అడిగాడు. ఏ స్త్రీని అడిగాడు? ఆది తల్లి ఏవమ్మని, ఆది తల్లి అయినటువంటి ఏవమ్మని అడిగారు. ఏవమ్మ దగ్గరకు వచ్చి పాము ఏమని అడుగుతుంది? ఇక్కడ పాము అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సైతాన్. ఎవరండి? సైతాన్. ఏమంటుంది? ఈ తోటలో ఉన్నటువంటి ఒక చెట్టు పండుని తినొద్దు అన్నాడటగా, నిజమేనా? చదువు తర్వాత. దానికి స్త్రీ తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ పండైనా తినవచ్చని, ఆ చెట్టు పండు మాత్రము మేము తినకూడదు, తాకకూడదు అని దేవుడు చెప్పాను. ఆ పని చేస్తే మేము చనిపోతాము. ఆ పని చేస్తే మేము చనిపోతాము. 4వ వచనం చదవమ్మా. అంతటా సర్పము ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనునిప్పు కలుగును. మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె ఎగుదురని ఎరిగి ఆయన మీకు చెప్పాను. జాగ్రత్తగా వినండి. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అవ్వ ఆదాములు చేసిన పాపం ఏంటండి? తినొద్దన్న పండు తింటే పాపం అయిపోద్దా? మాటను జవదాటారు అంతే. ఏం మాట జవదాటారు? అసలు ఎందుకు చెప్పాలి దేవుడు? నీకు మనం ఎప్పుడు అడుగుతాం కదా, అసలు అది ఎందుకు పెట్టాలి? మళ్ళీ పెట్టి మళ్ళీ చెయ్యొద్దని ఎందుకు అనాలి? మనం అడుగుతాం కదా, అడగరా కొన్నిసార్లు? అది లేకపోతే చేసేవాడిని కదా. మొన్న కర్నూలులో ఒక యాక్సిడెంట్ జరిగిందా లేదా? ఎంతమంది చచ్చిపోయారు? బాగా గట్టిగానే అడ్వాన్స్డ్గా ఉన్నారు, పర్లేదు. ఎంతమంది చచ్చిపోయారు? 20 మంది దాకా చనిపోయారు. ఎందుకు జరిగింది? అది కారణం ఏంటి? యువకులారా వినండి జాగ్రత్తగా, దయచేసి యువకులు ముఖ్యంగా. ఎందుకు జరిగింది? బాగా తాగి అర్ధరాత్రి, ఎన్నో చూడండి సైతాన్ ఎట్లా ఆగుతాడో చూడండి. అర్ధరాత్రి తాగి, రెండవది అర్ధరాత్రి, మూడోది ఏంటిది? బండి మీద విచ్చలవిడిగా వెళ్ళడం.
అది ఎంతమంది యొక్క మరణానికి కారణమైందండి? 20 మంది. అభంశుభం ఎరగినటువంటి అర్ధరాత్రి నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు తీరని లోకాలకి వెళ్ళేటట్లుగా చేస్తుంది. 2 చిన్న పిల్లలు అంటండి, పసిపిల్లలు. ప్రియులరా, చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒకటి చెయ్యొద్దు అన్నాడంటే దానికి కారణం ఉంది. ఎప్పుడైతే మనం దేవుడు చెయ్యొద్దు అన్నదాని అనేది మనం చేస్తామో అది మన వినాశనానికి, అదేవిధంగా మన పొరుగు వారి యొక్క వినాశనానికి దారి తీస్తుంది. జాగ్రత్త. దేవుని యొక్క హెచ్చరికని స్వీకరించో. దేవుడు ఏవమ్మతో అన్నాడు, మీరు ఆ చెట్టు పండుని, ఆదాముతో అన్నాడు, మీరు ఆ చెట్టు పండుని తినవద్దు అన్నాడు. ఇక్కడ ఏవమ్మ ఆదాము చేసిన పాపం ఏంటో తెలుసా? గర్వం. ఏంటిదండి? అందరు చెప్పండి, గర్వం అని. గర్వం ఏంటిదండి? ఏం 7 పాపాలు ఎన్ని చెప్పండి? అందులోనే ఉంది సమాధానం. ఏంటి 7 పాపాలు ఎన్ని? 7. 7 అంటే 7. పంచపాండవులు ఎంతమందిని 7 చూపించాలా? అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ 7 పాపాలలో 7 చావైన పాపాలలో మొట్టమొదటిది గర్వం. ప్రియులారా, అక్కడ మనకు పాము అని చెప్పబడినటువంటిది ఒకవేళ దేవదూత సైతానుగా మారింది, లూసిఫర్ అయి ఉండొచ్చు. ఎవరండి? లూసిఫర్. మన ఫ్రెండ్, మనకిష్టమైనోడు కదా, అవునా కదా? మన ఇంటి చుట్టూ తిరిగాడుతూ ఉంటాడు. మన ఇంట్లోకి తీసుకొస్తాం, ఇళ్ళకి ముగ్గేసి, ముగ్గులు ఉండవు ఇప్పుడు, పోయినవి అన్నీ రాతలే కదా, తిష్ట వేసి కూర్చోబెడతాం. బైబిల్లో ఉందా మాట? ఒక సైతాను ఒక ఇంటిని విడిచిపెట్టిన తర్వాత అటు ఇటు తిరుగుద్ది, ఎక్కడా ఖాళీ లేకపోయేసరికి మళ్ళీ ఈ ఇంటికి వస్తుంది. శుభ్రంగా ఇళ్ళకి ముగ్గు పెట్టి ఉంచి ఇంకో 7 దెయ్యాలను తీసుకొని వచ్చొద్దు అంటండి. తపస్సు కాలం అంతా జాగరణ, తపస్సు కాలం అయిపోయిన తర్వాత ఏంటిది? ఏర్లై పారుద్దండి. ఏంటిది? ఏర్లై పారుద్దండి. మన దగ్గర కొన్నిసార్లు దీక్ష తీసుకున్న నాళ్ళు బాగానే ఉంటుంది. ప్రియులారా, వాక్యంలోనికి వస్తే ఏంటి ఇక్కడ సైతానుడు చేసిన పాపం, ఏవమ్మతోడు చేయించిన పాపం? గర్వం, ధిక్కరింపు, అవిధేయత. ఏంటిదండి? గర్వం, ధిక్కరింపు, అవిధేయత. ఏమంటాడో జాగ్రత్తగా వినండి సైతానుడు పిల్లారా. మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకు అట్లు చెప్పాను. ఎంత దారుణమో చూడండి. సైతానుడు ఏం చేస్తున్నాడండి? మీరు దేవుళ్ళలాగా మారిపోతారో, మీరు దేవుళ్ళు అయిపోతారో. గర్వం. నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. కొన్నిసార్లు అంటారు కదా, బాగా దేవుళ్ళు లేడు, దేవుళ్ళు లేడు, నేనే. చాలామంది ఉన్నారండి ఈ లోకంలో నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నోళ్ళు. ఈజిప్టులో ఫరో నేనే దేవుణ్ణి అనుకున్నాడు. ప్రియులారా, ఇటలీలో రోము నగరం, రోము సామ్రాజ్యాన్ని కైజర్ నేనే దేవుణ్ణి అని చెప్పాడు, ఆయనకే పూజలు అర్పించారు. కానీ వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? నాశనం అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఏమంటారంటే అహం అంటారండి. ఏమంటారు? అహం. ఒక పదాన్ని వాడతాను, ఫాదర్ గారు ఈ పదాన్ని వాడుతున్నారు ఇంత అనుకోమాకండి. అహం బ్రహ్మాస్మి. ఏంటిదండి? అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుణ్ణే. సైతానుడు అది నూరిపోస్తున్నాడండి ఏవమ్మలో. మీరు ఈ చెట్టు పండు తిన్నట్లయితే, మీరు ఈ చెట్టు పండు తిన్నట్లయితే దేవునిలాగా అయిపోతారో. భయంకరమైన పాపం ప్రియులారా, ఇది భయంకరమైనటువంటి పాపం. మనలో కూడా కొన్నిసార్లు బయలుదేరుతుంది ఈ అహం. దేవుని మాటను ధిక్కరించేటట్లుగా చేస్తుంది, దేవుడి అంటే లెక్క లేకుండా ఉండేటట్లుగా చేస్తుంది, దేవునికి వ్యతిరేకమైనట్టే కార్యకలాపాలు చేసేటట్లుగా చేస్తుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. దేవుని స్వరాన్ని వింటున్నావా? దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారముగా నీ ఫ్రెండు నల్లగా శరీరాన్ని వేసుకొని తెల్లటి కొమ్ములు వేసుకొని ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతాడు చూడు, వాడి మాట వింటున్నావా? ఆత్మపరిశీలన చేసుకో. ఏవమ్మ ఆదాములు చేసిన పాపం ఏమిటి అంటే అవిధేయత, ధిక్కరింపు, అహం, గర్వం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవుడు
నీవు దేవుడు తినవద్దన్న పండు తింటే మీరు దేవుళ్ళులాగా మారిపోతారు. యాక్చువల్గా ఆలకించండి. ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనాలు మనం చదువుకుంటే అక్కడ మనం చదువుకుంటామండి, దేవుడు వారిని తన రూపంలో తన ఆకారంలో చేసుకున్నాడు. దేవుని రూపంలో దేవుని ఆకారంలో ఉన్న మనం మరలా దేవుళ్ళలాగా మారడం ఏంటి? ఆల్రెడీ దేవుడి రూపంలో ఉన్నాం కదా అంటే గర్వం. ప్రియులారా, ఆది తల్లిదండ్రులు ఈ గర్వం అనే పాపము ద్వారా ఇదిగో మానవాళిని ప్రియులారా ఇదిగో దేవుని యొక్క కృపకు దూరం చేస్తే మరియ మాత ఒకే ఒక మాట అండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. ఎంత చక్కటి మాటలు ప్రియులారా. నేను ప్రభువు దాసురాలని, నేను ప్రభువు దాసులు. అక్కడ ఏమన్నది? నేనే దేవుణ్ణి అన్నది. అంతే దాని అర్థం అదే. గర్వం ప్రవేశించింది. కానీ మరియ తల్లిలో ఏముందండి? దీనత, విధేయత దేవుని యొక్క వాక్యానికి. ప్రియమైన క్రైస్తవులారా, మరియ మాత నుండి ఈ జపమాల పండగ రోజున మనందరం నేర్చుకునేది ఏమిటి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించటం మనం నేర్చుకోవాలి. నిన్న సాయంత్రం మీ విచారణ గురువులు బెర్నాడ్ ఫాదర్ గారు ఫోన్ చేశారు. ఫాదర్ గారండి 10ంటికి కాదు 9:30కే వచ్చేసేయండి, మా వాళ్ళు చాలా టెన్షన్గా ఉంటారు, చాలా పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేస్తారని చెప్పారు. సరే నాయన వస్తానన్నాను. నాకు కొద్దిగా అంత లొకేషన్ పెట్టండి అన్నాను. ఈ పదం అలవాటు అందరికీ ఏంటిదండి? బాగా అలవాటు. లొకేషన్ పెట్టండి ఫాదర్ అన్నాను. సరే ఆయన పాపం ఈ హడావుడిలో పడి మర్చిపోయారు. పంపించారు ఫాదర్? శుభ్రంగా ఫెయిత్ఫుల్గా నిక్కచ్చిగా మర్చిపోయారు. అర్థమైందా? చాలా నమ్మకపాత్రంగా మర్చిపోయారు. ఏదేమైనా మా దగ్గర పనిచేశారండి, కలిసి పనిచేశాం కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంది. ఏదేమైనా కానీ ఆయన పనిలో పడి ఆయన మర్చిపోయాడు. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకొని ఒక ఇన్విటేషన్ కార్డు వచ్చింది, వీళ్ళందరూ ప్రింట్ చేయించారు. దాన్ని ఓపెన్ చేస్తే వేమండ అని ఉంది. ఏంటిదండి? వేమండ అని దాన్ని నొక్కాను. గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నొక్కిన తర్వాత అది నన్ను తీసుకొని వచ్చింది శుభ్రంగా. దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇది గ్రామం. ఊరి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగాను, ఎక్కడ RCM చర్చి అంటే అది కొంచెం ముందుకెళ్ళండి అక్కడే అని చెప్పారు. ఆ గూగుల్ తల్లి చక్కగా తీసుకొని వచ్చింది. ఏం చెయ్యాలి మనం దానికి? అది చెప్పినట్లుగా చెయ్యాలి, నడిపించినట్లుగా నడవాలి. అర్థమైందా? విధేయత చూపించాలి. మనం ఒక గమ్యాన్ని చేరుకోవడానికే ఒక ఫోనుకు మనం విధేయత చూపిస్తే ప్రియులారా, రక్షణ మార్గములో మనం దేవుని చేరుకోవాలి అంటే పౌలు గారు ప్రియులారా ఫిలిప్పీ పత్రికలో పలికినట్లుగా ఇదిగో మనము ఇహలోక పౌరులము కాదు, పరలోక పౌరులము. మన యొక్క పౌరసత్వం ఉన్నటువంటి ఆ పరలోకాన్ని చేరుకోవాలంటే మరియ తల్లి వలె నీవు నేను కూడా ప్రియులారా ఈ లోకంలో ఉండగా దేవునికి విధేయత చూపించాలి. మరియ మాత మనకు నేర్పించేది ఇదే. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా ఇదిగో వాక్యం విరివిగా బోధించబడుతుంది, వాక్యం విరిగా ప్రకటించబడుతుంది, కానీ పాటించే వాళ్ళు తక్కువైపోయారండి. విధేయత చూపించే వాళ్ళు తక్కువైపోయారు. కానీ ప్రభు అంటున్నాడు చాలా స్పష్టంగా, ప్రభువా అనువాడు పరలోక రాజ్యమున ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చున్నటువంటి వాడే పరలోకాన్ని చేరతాడు. మరియ తల్లి ప్రియులారా తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పలికింది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి, నీవు నేను ఏ విధముగా ఉన్నాము. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు ఇదే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రియులకు దేవునిలారా మరియ తల్లి యొక్క పెద్దమ్మ పిల్లలు వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తుంటే కొంతమంది వచ్చి, అయ్యా నీ సహోదరులు అదేవిధంగా నీ తల్లి నీ కోసం ఎదురు చూస్తుందంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తానుసారముగా నడుచుకున్న వాళ్ళే నా యొక్క తల్లి. మరియ తల్లి యొక్క గౌరవాన్ని పెంచాడే కానీ తగ్గించలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరొక సందర్భంలో ఒక తల్లి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ యేసు ప్రభువుతో, అయ్యా నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని పలికితే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు మరింత ధన్యులు అని పలికాడు. మరియ తల్లిలో ఉన్నట్టు ఔన్నత్యాన్ని, ఆ తండ్రి చిత్తానికి ఆ తల్లి లోబడి జీవించిందని, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిందని
యేసు ప్రభువే స్వయంగా పలుకుతున్నాడు. కానాపల్లి పెళ్లిలో ప్రియులకు దేవుని బిడ్డలారా, అద్భుతాన్ని చేసినాడు మరియ తల్లి శిష్యులకు చెప్పిన మాట ఈ రోజున నీకు నాకు పలుకుతుంది, చెబుతూ ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో పలికినట్లుగా మీరు ఆయన చెప్పినట్లుగా చెయ్యండి. ఏ విధంగా చేయాలండి? ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలి. మరియ తల్లి యొక్క కోరిక ఇదే ప్రియమైన క్రైస్తవులారా. ఈ రోజున ఆ మరియ తల్లికి ఒక మాట ఇద్దాం. అమ్మా తల్లి మరియ మాత, నీవు ఏ విధముగా దేవుని మాటకి విధేయతను చూపించి, పట్టుదల కలిగిన విధేయత చూపించి దేవునికి తల్లిగా మారావో, అదే విధముగా మేము కూడా ఆ దేవుని యొక్క వాక్యానికి, నీ కుమారుని యొక్క వాక్యానికి మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా విచారణలో మేము ఆ నీ కుమారుని యొక్క మాటకు లోబడి జీవించు మేము కూడా అందరం ధన్యులుగా మారే కృపని, ధన్యతని మాకందరికీ దయచేయి తల్లి అని ఆ జపమాల మాతను తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, అలనాడు సిలువ చెంత నీ తల్లి అయిన మరియను మా అందరికీ తల్లిగా నిచ్చినట్టుగాను మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యోహాను గారితో ఇదిగో నీ తల్లి అని పలికిన యేసయ్య ఈనాడు నీ సన్నిధిలో ఉన్న మా అందరితో పలుకుతున్నావు. బిడ్డలారా, ఇదిగో మీ తల్లి, నా తల్లిని మీకు ఇస్తున్నాను. మీ ఆపదలలో, మీ కష్టాలలో, మీ శ్రమలలో, మీ వేదనలో, కన్నీటిలో ఆ తల్లి దగ్గరికి వెళ్ళండి. ఆ తల్లిని మీ కుటుంబాలకు తీసుకొని వెళ్ళండి. మీ సొంత ఇంటికి తీసుకొని వెళ్ళండి. యోహాను ఏ విధముగానైతే ఇదిగో నీ తల్లి అని పలికినప్పుడు ఆ దినము నుండి, ఆ గడియ నుండి ఆ తల్లిని తన సొంత ఇంటికి ఏ విధముగా తీసుకొని వెళ్ళాడో, అదే విధముగా ఈ రోజున ఆ విధేయత కలిగిన మరియ తల్లిని, ఆ జపమాల మాతను, ఆ ఆరోగ్య వెళంకని మాతను మా కుటుంబాలకు తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠించుకునేలాగున, మా హృదయాలలో ప్రతిష్ఠించుకునేలాగున మమ్ము దీవించండి. తద్వారా ఆ తల్లి యొక్క ఆరోగ్యమాతగా, నిత్య సహాయమాతగా, మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి జపమాల మాతగా ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు, ఆశీర్వాదాలు, కృపలను పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. మా గ్రామాన్ని దీవించండి అయ్యా, మా సంఘాన్ని దీవించండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఓ యేసురాజా, ఆ మరియ మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో ఉన్నట్టు బిడ్డలందరిని దీవించు తండ్రి. ముఖ్యంగా మా విచారణ గురువులను దీవించండి నాయన. ఇక్కడికి విచ్చేసినట్టు జోసఫ్ ఫాదర్ గారిని ఆశీర్వదించండి. ప్రతాప్ ఫాదర్ గారిని దీవించండి ప్రభువా. వారు చేయించిన సేవలో వారికి తోడుగా ఉండండి. మా విచారణలో ఉన్న సిస్టర్స్ను దీవించండి. మా సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈ పండగ జరగడానికి ఎవరైతే ఇతోధికంగా సహాయం చేశారు, ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆలోచన పరంగా ఎవరైతే సహాయం చేశారో వారందరిని సమృద్ధిగా దీవించి ఆశ్రయించి కాపాడమని మన ఆదురైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.